బాలూని మాటలంటున్న ప్రభావతికి వార్నింగ్ ఇచ్చిన మీనా కోపంలో బాలుమీద చెయ్యిలేపిన ప్రభావతి. అసలిదంతో ఎలా జరగబోతోందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఓఎల్ఎక్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోజ్ వల్లే తన ఫ్రెండ్ వాళ్లు వెళ్ళిపోయారని చెప్పేసి బాలుకి చాలా కోపం వస్తుంది. అప్పుడు మనోజ్ వైపు చూసి, ఏంట్రా ఇప్పుడు నీకేం కావాలి అని అడిగితే, నేను నా టిఫిన్ పెడితే నేను వెళ్ళిపోతాను ఆఫీస్కి, నాకు చాలా పని ఉంది అని చెప్పేసంటాడు మనోజ్. అప్పుడు బాలు, టిఫినే కదా కావాలి, ఉండు అని చెప్పేసి పెసరట్టు తీసుకొచ్చి తిన్రా, బాగా తిను అని చెప్పేసి నోట్లో కుక్కేస్తాడు. విపరీతంగా నోట్లో కుక్కేసిన తర్వాత రోహిణి అంటుంది, బాలు ఆపు, ఏంటి ఆవేశం, ఎందుకింత ఆవేశం, తినేవాళ్లని లేచి వెళ్ళిపోయేలా చేయడం సంస్కారం కాదు అన్నప్పుడు ఇలా గొంతుకడ్డం పడేలా కుక్కడం కూడా అస్సలు సంస్కారం కాదు అనగానే బాలుకి, మీనాకి, శృతికి అలాగే రవికి కూడా చాలా కోపం వస్తుంది. అప్పుడు బాలు, సంస్కారం గురించి మీరు మాకస్సలు నేర్పకండి, నువ్వు మీ ఆయన చేసిన ఘనకార్యాలు చాలు, ఇప్పటికే చాలా చూశాము. పార్లరమ్మ మా అమ్మకి నేను మిమ్మల్ని నెత్తిమీద పెట్టుకుంటున్నాదేమోగాని మాకేం అలా ఉండదు. ఎప్పుడు చూడు ఏదో ఒక పిచ్చిపని చేస్తూనే ఉంటారు, లక్షలు మింగుతూనే ఉంటాడు. మా ఫ్రెండు ఎంతో ప్రేమగా పాపం వాళ్ల మామయ్య వాళ్లు కాశీ వెళ్లారని చెప్పేసి వచ్చి ప్రసాదమిచ్చేసి వెళ్ళిపోతానన్నారు. నేనే పాపం పోన్లేరా, కూర్చో, టిఫిన్ తినేసి వెళ్ళు అంటే వాళ్లు కూర్చున్నారు. కేవలం నాకోసమే కూర్చున్నారు, అంతే తప్ప మీరు చేసి అవమానాన్ని భరిస్తూ ఉండడానవసరం వాడికేంటి? అసలు ఉండాల్సిన అవసరం ఏమీ లేదు కదా. అలాంటిది వీడి పైనుంచి గేదెలు అరుస్తూ ఉంటే పాపం వాడికి ఎంత బాధ కలుగుతూ ఉంటుంది, ఆ మాత్రం తెలీదా? అప్పుడు నీ నోరేమైపోయింది? అప్పుడు పడిపోయిందా నీ నోరు? ఆపండి, ఇంటి చుట్టాలొచ్చారు కదా, అలా చేయడం తప్పు అని చెప్పలేకపోయావా పార్లలమ్మ? ఇప్పుడు నాకు నీతులు చెప్తున్నావా అని నిలదీస్తాడు బాలు. అప్పుడు రోహిణి గొంతు మూగబోతుంది. ఏమీ మాట్లాడకుండా మొహం తిప్పేస్తుంది. అప్పుడు మీనా అంటుంది, వీళ్లకే తెలుసు సంస్కారం గురించి. చూడండి, మీరు ఒక మాట అనగానే ఎంత సైలెంట్గా అయిపోయింది, ఒక్క మాట కూడా నోట్లోనుంచి రావట్లేదు. ఈవిడ మళ్ళీ ఎదవ కబుర్లు చెప్తోంది. ఆ పైగా ఈయనసల మనిషి తాడిచెట్లో ఎదిగాడుగాని బుద్ధి మాత్రం ఎదగలేకపోయింది. ఎక్కడ పెట్టేసొచ్చాడో పాకెట్లో పెట్టుకున్నారేమో చూసుకోండి అని చెప్పేసంటుంది మనోజ్ని మీనా. అప్పుడు శృతి, ప్లీజ్ మీనా, నీ టైం నిజంగానే వేస్ట్ తెలుసా, ఇలాంటి వాళ్లతో పెట్టుకోవడం కూడా అనవసరం. ఒక సెన్స్ లేదు, కామన్ సెన్స్ అస్సలకే లేదు. ఇంతింత బోర్డులు పెట్టుకొని బయట ఇంతింత చదువులు చదివామని పెట్టుకొని బోర్డులు పెట్టుకొని తిరుగుతున్నారు బయట. ఇంకింతకు మించి బోర్డులకే పరిమితం తప్ప వాడికంటూ తెలివి ఏమీ ఉండదు. అలాగే ఈయన అంతే, కనీసం కామన్ సెన్స్ లేదా? ఇంటికెవరైనా వచ్చినప్పుడు ఎంత మంచిగా చూసుకోవడం మానేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి వాళ్లనెందుకింత బాధపెట్టాలి? అసలవసరమేముంది? ఛీ, ఐ హేట్ దిస్ అని చెప్పేసంటుంది శృతి. రవి కూడా బాలుకే సపోర్ట్ చేస్తూ, ఇంటికెవరైనా వచ్చినప్పుడు మనమెలా ఉండాలో అదే మన సంస్కారం, మనమెలా ఉంటామో అన్ని కూడా వాళ్లు గమనిస్తారు. వాళ్ళేమి పాపం కూచున్నారు, ఎంతో బ్రతిమాల్తే మొత్తానికి తిందామని కూచున్నారు. నువ్వేమో పైనుంచి పిచ్చివాళ్లు అరుస్తూనే ఉన్నావు. ఆ మాటలకి పాపం వాళ్లు వెళ్ళిపోయారు. ఏమనుకుంటారా అసలు, నీకు బుర్రేమైనా పనిచేస్తుందా? అంత తెదిగేవన్నయ్యా, ఆ మాత్రం తెలీదా నీకు అని చెప్పేసి అడుగుతాడు రవి కూడా మనోజ్ని. అప్పుడు బాలు మొదలు పెడతాడు, అసలు వీడికి బుద్ధుంటేనే కదా, చిన్నప్పటినుంచి అంతే, పెళ్లైన తర్వాత ఇంకా బాగా పెరిగింది. ఈ పార్లర్ అమ్మ వీడు కలిసి లక్షలు మింగి ఏ నాటకాలైనా ఆడచ్చు. పెద్ద వీడు మొహానికి మళ్ళీ బిజినెస్ మ్యానా? చాలా పెద్ద పెద్ద బిజినెస్లు వెలగబెడుతున్నావు కదా బయట, అదే చెప్పుకుంటున్నారు. నువ్వు పెద్ద బిజినెస్ మ్యాను, ఈవిడొక పెద్ద పార్లర్ అమ్మ. సరిపోయింది. ఏం మనుషులరా మీరు? నా ఫ్రెండ్ డ్రైవర్ అయితే ఏంటి, నేను డ్రైవర్ని కాదా? నేను కూడా తిప్పట్లేదా? ఆఫ్టరాల్ అని ఎలా అంటావు? వాడి పొట్టకూడి కోసం వాడు చేసుకుంటున్నాడు. వాడేమైనా మీకులాగా లక్షలు మింగాడనుకుంటున్నారా? లేదు కదా. మాటలెప్పుడూ హద్దులు దాటకూడదు. నువ్వొకరోజు బావున్నావంటే ఆ తర్వాత రోజు కూడా అలాగే ఉంటావని కాదు. నువ్వెక్కడ్నించొచ్చావో అది గుర్తుపెట్టుకో. అయినా బుద్ధి జ్ఞానం లేదురా నీకు అని చెప్పేసి చెయ్యి లేపుతాడు బాలు మనోజ్ మీదకి. అప్పుడు మీనా ఆపేస్తుంది. ప్లీజ్ అండి, వద్దండి, చెయ్యి చేసుకోకండి. ఏం చేస్తాం, ఇలాంటి మనుషుల మీద మనం చెయ్యి ఎత్తినా సరే మనకే పాపం, వదిలేయండి అని అంటుంది మీనాకర్గా. అప్పుడే రోహిణి ఫోన్ రింగ్ అవుతుంది. వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే రోహిణి పక్కకొచ్చి, అత్తయ్య చెప్పండి అంటుంది. అమ్మ రోహిణి, మనోజ్ వెళ్ళిపోయాడా, ఉన్నాడా ఇంట్లో అని అడిగితే పక్కనుంచి ప్రభావతికి మాటలు వినబడుతూ ఉంటాయి, అరుపులు వినబడుతూ ఉంటాయి. ఏమైందమ్మా, అరుపులు వినబడుతున్నాయంటే, ఏం లేదత్తయ్య, బాగా గొడవ జరుగుతుంది, బాలు చాలా గొడవ చేస్తున్నాడు ఇంట్లో, అదే నాకు అర్థం కావట్లేదు, ఎలా ఆపాలో కూడా తెలియట్లేదు. అత్తయ్య, మనోజ్ని కొట్టబోతున్నాడు, అదే నాకు భయమేస్తుంది ఎక్కడ కొడుతుంటే అని. మనోజ్ని కొట్టబోతున్నాడా? వాడికేం పోయే కాలమైనా పుట్టినరోజునాడు చెయ్యిలేపడమేంటి? ఉండు, నేను మీ మావయ్య వస్తున్నాము, నువ్వేం భయపడకమ్మా రోహిణి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ప్రభావతి. అప్పుడు సత్యం
అడుగుతాడు, ఏ ప్రభా ఏమైంది, ఎందుకంత టెన్షన్ పడుతున్నావని అడిగితే ఆ బాలుగాడు మనోజ్ని పాపం కొట్టబోతున్నాడంట, గొడవ పడుతున్నారు, చాలా గోలగోలగా ఉంది, ఫోన్లో విన్నాను, నేనేం చేయాలో అర్థం కావట్లేదని పాపం రోహిణి కంగారు పడుతుంది. అయినా వాడికేం పోయే కాలమండి, ఎప్పుడు మా పెద్ద కొడుకు మీదే పడతాడు, వాడికేమైనా పిచ్చా, ఎందుకిలాంటి పనులన్నీ చేస్తాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత వాడి పని చెప్తాను, ఛీ ఏం మనిషో ఏంటో, ఆ మాత్రం బుర్ర పనిచేదేమో, ఏమిటో ఏమో బాబో, ఇంత ఎదిగినా సరే కొట్లాట్లేంటో ఏమో అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు సత్యం, ప్రభా అసలక్కడ ఏం జరిగిందో కనుక్కుంటేనే కదా తెలిసేది, నువ్విక్కడే ఉండి అయ్యో అమ్మో అని కొట్టుకుంటే లాభమేముంది, వెళ్ళిన తర్వాత అసలేం జరిగిందో అడిగితే వాళ్లే చెప్తారు కదా, పద పూజంతా అయిపోయింది కదా, వెళ్దాం, ఇంటికి వెళ్ళి మాట్లాడదాం అని చెప్పేసి అంటాడు సత్యం. పదండి, నా కాలు చేతులు ఆడట్లేదు, ఆ బాలుగాడేం చేస్తున్నాడో ఏంటో నా మనోజ్ని అని చెప్పేసి అంటూ ప్రభావతి సత్యం గుడి దగ్గర నుంచి బయలుదేరి ఇంటికొస్తారు. బాలు మనోజ్ ఇటువైపు చాలా గొడవపడుతూ ఉంటారు. నువ్వింతంటే అంత, అంతంటే ఇంత అంటూ మనోజు, నువ్వు పెద్ద లక్షాధికారి, లక్షం మింగేసినోడవా అని చెప్పేసి బాలు ఇద్దరు గొడవపడుతూ ఇల్లంతా పరిగెడుతూ తిట్టుకుంటూ ఉంటారు. అప్పుడు మీనా, రవి అలాగే శృతి ముగ్గురు కూడా ఆపడానికి ట్రై చేస్తారు. కాని ఇద్దరూ ఎక్కడా ఆగకుండా గొడవ ఆడుకుంటూనే ఉంటారు. అప్పుడు మీనా అంటుంది, రవి ఏం చేద్దాం రవి, ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు, ఈయన కోపం ఆపలేము, వాళ్ల ఫ్రెండ్ని అవమానించినందుకు బాధపడతారు, అయినా ఇంటికొచ్చిన అతిథిని అలా పోమని చెప్పేసినా సరే అదేమన్నా మంచిదా చెప్పు, ఏం చెప్తాము, నేనేమో ఏమీ మాట్లాడలేకపోతున్నాను, రవి నువ్వైనా మీ అన్నయ్యలనిద్దరిని కంట్రోల్ చేయవా ప్లీజ్ అంటే అప్పుడు శృతి, ప్లీజ్ రవి చాలా ఇరిటేటింగ్గా ఉంది చూడ్డానికి, బాలు నాపు, మనోజ్ని ఎలాగో ఆపలేం, అతను వేస్ట్ ఫెలో, కనీసం బాలునైనా ఆపు, తీసుకెళ్లి రూమ్కి వెళ్ళి మాట్లాడదాం అని అంటుంది శృతి కూడా రవితో. అప్పుడు రవి, ఆపడానికి ట్రై చేస్తున్నాను వదినా, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఇద్దరు చూసావా ఎలా పోట్లాడుకుంటున్నారో, ఇప్పుడు ఏం చేయాలి, ఆపండ్రా అని చెప్పేసి అరిస్తే నన్నెక్కడా కొడతారని నాకు భయమేస్తోంది అంటే, ఏం కాదు రవి మేం కూడా హెల్ప్ చేస్తాము అంటుంది శృతి. అవును రవి మేం కూడా హెల్ప్ చేస్తామంటుంది మీనా. ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్తారు. అప్పుడు రవి ఆపండి అంటూ గొడవను ఆపడానికి ట్రై చేస్తారు. అప్పుడు మీనా ఏమో బాలుని, రోహిణి ఏమో మనోజ్ని పక్కకి లాగుతారు. అప్పుడు బాలు అంటాడు, ఏమి నన్నెందుకు ఆపుతున్నావు, అసలు వీడు చేసిన పనేమన్నా బాగుందా, ఆ మాటలు చూడు ఎలా కోటలు దాటుతున్నట్టు మాట్లాడుతున్నాడు, అసలు బుద్ధి ఏమైనా పనిచేస్తుందా వీటి, నాకు అర్థంగా కడుగుతాను, ఇవాళ వీడంతా తేలుస్తాను, పుట్టినరోజేం లేడు, ఈ రోజే చావు రోజు వీడికి అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. అప్పుడు మనం, రారా నువ్వు, కొడితే మరి కొట్టించేసుకుంటాం, మరి నీగ్గూడా ఇవాళ నా చేతిలో మూడిందే, ఏమనుకుంటున్నావు, ప్రతిసారి ఏమన్నా సరి పడ్డానుకా, అసలు నువ్వు నాకంటే చిన్నోడివైనా సరే నా మీద చేయలేపడానికి ట్రై చేస్తున్నావు, ఏమనాలరా నిన్ను, నువ్వేదో పెద్ద నీ భార్య ఏదో సంపాదించేసిందని ఏదో పొగరు చేస్తున్నావు ఇక్కడ, నీ పొగరు నాకు తెలీదా ఏంటి, ఈ పువ్వులు అమ్ముకునేదాని గురించి నీకెందుకంత పొగరు అని చెప్పేసనగానే బాలుకెక్కడలేని కోపం వచ్చి చేయలేస్తాడు. కరెక్ట్గా అప్పుడే ప్రభావతి ఆపండ్రా అని గట్టిగా అరుస్తుంది. అయితే సత్యం ప్రభావతి ఇద్దరు ఇంటికొస్తారు. ఆపండ్రా అనగానే, ఏంట్రా ఎప్పుడు నా కొడుకు మీద పడి ఏడుస్తావు, నీకదేం పోయే కాలం, నీకవసరమా, పుట్టినరోజునాడు అలా కొడతావేంటి, అలా తిడతావేంటి, బుద్ధుందా నీకసలు అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది ప్రభావతి బాలు మీద. అప్పుడు బాలు, అవును మరి చాలా బాగా మాట్లాడుతున్నావు, తల్లి కొడుకులు ఇద్దరు ఒకటే, నాటకాలు బాగా ఆడుతున్నారు, అసలు వాడేం చేశాడో తెలుసా నీకు అని చెప్పేసంటే, వాడు ఏం చేస్తే చెయ్యని, ఏం చేశాడు, నీట్లా పిచ్చి పనికి మాలిన పనులైతే చెయ్యడు కదా, ఏం చేశాడో చెప్పు అని చెప్పేసి అడుగుతుంది ప్రభావతి. అప్పుడు ఏం చేశాడా, నా ఫ్రెండ్ ఎప్పుడూ లేంది మన ఇంటికొచ్చాడు, నాన్నని అడిగాడు, వాళ్ల మామయ్య అలాగే వాళ్ళ అత్తయ్య ఇద్దరు కాశీకి వెళ్లారంట, పాపం వాళ్ళ ఆవిడ మనకి ప్రసాదం ఇవ్వడానికని చెప్పేసి ఇద్దరు కలిపి వచ్చారు మన ఇంటికి, నాన్నను కూడా అడిగారు, నాన్న వస్తారు మీరు కూర్చోండి అనగానే కూర్చున్నారు, మేం టిఫిన్ చేయమంటేనే వాళ్ళు కూర్చున్నారు, పాపం వద్దు వద్దు అని ఎంత అన్నా సరే నేను రండి కూర్చోండి అని చెప్పేసి మేను బ్రతిమలాడితేనే కూర్చున్నారు, అలాంటిది వాళ్ళు టేబుల్ దగ్గర కూర్చుంటూనే వీడేం చేశాడో తెలుసా, పైనుంచి గంగిరెద్దులా అరిశాడు, పిచ్చి ఎదవ, ఆ మాటలకి వాళ్ళు పాపం బాధపడి సర్లే వెళ్తామని చెప్పేసి నేను పైనున్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు, నిజంగా వీడిని ఏం చేసినా పాపం లేదు అని చెప్పేసి అంటాడు బాలు. అప్పుడు ప్రభావతి, వెళ్తే వెళ్ళని, అయినా అప్పటికే చెప్పారు కదా దీనికి, వాడికి పనుంది, ఆఫీస్లో మీటింగ్ ఉంది అని చెప్పేసి డీలర్స్ వెయిట్ చేస్తున్నారని కూడా చెప్పాడు, వెయ్యకపోవడం నీ భార్యది తప్పు, వీడిదెందుకు అవుతుంది తప్పు అని చెప్పేసి మనోజ్కి సపోర్ట్ వస్తుంది ప్రభావతి. అప్పుడు మనోజు రోహిణి ఇద్దరు ముఖం చూసుకుని నమ్ముకుంటూ ఉంటారు. అప్పుడు బాలు, అసలు నీకంటూ బుద్ధుందా, నీ బుద్ధిలే వచ్చుంటాయి ఎదవకి, చీచి అసలు ఇంటికొచ్చిన అతిథిని మర్యాదించడం అసలు మీకు తెలుసా అని చెప్పేసి అడుగుతాడు బాలు. ఎందుకు తెలీదు, మేము వాళ్ల వృత్తికి కూడా వాల్యూ ఇస్తాం, నీ డ్రైవర్లు ఫ్రెండ్లు వీళ్ళు వాళ్ళొస్తే మేమేం చేస్తాం, మీరు చూసుకోవాలి, మాకేం పని వాడితో అని చెప్పేసి అంటుంది ప్రభావతి. ఈ మాటలకి బాలుకి చాలా ఒళ్ళు మండిపోతుంది. అసలు నీకులేదు బుద్ధి, అసలు బుద్ధి నీకులేదు, నీ కొడుక్కి కాదు, నీ దగ్గర్నుంచే నేర్చుకున్నాడు, చీచీ అని చెప్పేసి అంటాడు బాలు. అప్పుడు మీనా, అసలేంటత్తయ్యా
పిల్లలకి నేర్పాల్సిన సంస్కారం ఇదేనా? ఒక వాల్యూ అంటూ లేదా మనుషులకి అని చెప్పేసి అనగానే, ఏయ్ నువ్వు నోరుముయ్, నేనెవడడిగాడు? ప్రతివాళ్లు నాకు చెప్పేవాళ్లే. నాకు తెలుసు ఏదెలా చెయ్యాలో ఏదెలా చేయకూడదు. నువ్వేం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి అంటుంది ప్రభావతి. మీనాని. అప్పుడు శృతి, ఏంటి ఇంత వల్గల్గా ఉంటారా మీరు? చీచీ, అసలు కామన్ సెన్స్ అంటూ ఏం లేదా? అసలేం మాట్లాడుతున్నాను నేను చూశాను కళ్ళారా. అసలు బుద్ధుందా వీళ్ళకసలు? ఎంత దారుణంగా మాట్లాడారో తెలుసా? అదే నేనైతే ముఖం కూడా చూడను, ఇంటి గుమ్మం కూడా తొక్కను. అలాంటిది పాపం వాళ్ళేమన్నారో తెలుసా? పర్లేదురా, ఇప్పుడైనా సరే ఖాళీగా ఉన్నప్పుడు మీకు అంతకీ ఓకే అయినప్పుడే అప్పుడొస్తాము అని చెప్పేసి నవ్వుతూ వెళ్లారు. వాళ్ల మనసులో ఎంత బాధ పెట్టుకుని వెళ్ళుంటారో నాకు కళ్ళారా కనిపించింది అని అంటుంది శృతి. అప్పుడు సత్యం అడుగుతాడు, అసలేమైందో నువ్వు చెప్పమ్మా శృతి, అసలేమైంది నాకు క్లియర్గా అన్నీ కరెక్ట్గా చెప్పు అంటే, అది ఏం లేదు అంకుల్, పాపం బాలు వాళ్ల ఫ్రెండు తన ఊరి నుంచొచ్చాడు, ఇలా కాసేం వెళ్లారని చెప్పేసి ప్రసాదం తీసుకునొచ్చారు. బాలు ఏమో సరే రా, ఏం పర్వాలేదు, ఇంత దూరం వచ్చారు కదా, వచ్చి టిఫిన్ తినేసి అప్పుడు వెళ్ళు అంటే, వాళ్ళు వద్దన్నా సరే పాపం బాలు కూర్చోండి కూర్చోండి, ఇంటికొచ్చిన అతిథిని గౌరవించాలి, అదే మా నాన్న నేర్పారు అని చెప్పేసి నాతో అన్నాడు. ఇది చక్కగా కూర్చోపెట్టాడు. అయితే మీనా ఏం చేసింది, వెళ్ళి పెసరట్లు వేసుకునొచ్చింది. ఒక 10 మినిట్స్ లేట్ అవుతుంది, ఇంటికి అతిథొచ్చారు కదా అని చెప్పేసి చెప్పింది మనోజ్ వాళ్లతో. వాడు పైకెళ్ళి విపరీతంగా అరుస్తూ కూర్చున్నాడు. అతనసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అంకుల్, అసలేం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు. అంత పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు పైకెళ్ళి. నేను బిజినెస్ మ్యాను, వాడొక డ్రైవరు, వాడికి ఇంపార్టెన్స్ ఏంటి నాకు లేదా అని చెప్పేసి చాలా పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు అంకుల్ అని చెప్పేసి చెప్తుంది శృతి సత్యంతో. అయితే సత్యంకి చాలా కోపం వస్తుంది. అసలు వీడికసలు ఏ బుద్ధి లేదు, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా లేదు, అయినా అంత మెంటల్గా చేస్తే ఇలా రా, పిచ్చివాడనుకుంటారు నిన్ను, అసలు బుద్ధుందా నీకు? మీ అమ్మలాగే తయారవుతున్నావు రోజురోజుకి అనగాని ప్రభావతి, నాలాగే తయారవుతున్నాడు నా కొడుకు, నాలా ఉండకి ఇంకెవర్లా ఉంటాడు, అయినా వాడేం తప్పు చేశాడని అందరూ వాడి మీదకెళ్ళిపోతున్నారు అని అంటుంది. అప్పుడు బాలు, నీ కొడుకు చేయకపోతే నువ్వు చేశావా? ఇద్దరూ ఒకటే, ఇద్దరికిద్దరు తోడు దొంగలే. ఎంత మంచి మంచి వ్యక్తులో తెలుసా వాళ్ళు, నాకెంతో ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు. మీరెలాగో నాకు గౌరవం ఇవ్వరు. వాడు నాకెప్పటినుంచో తోడుగా ఉన్నాడు, ప్రతి దాంట్లో ఏనాడు కూడా లేదనలేదు. పాపం ప్రతిసారి నేనేమడిగినా ఇచ్చేవాడు. అలాంటి వ్యక్తిని ఇంత అవమానిస్తాడా వీడు అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు మనోజ్ని విపరీతంగా తిడుతూనే ఉంటాడు. అప్పుడు ప్రభావతికి కోపం వస్తుంది. అయినా సరే ఆగుతుంది. అయితే తిడుతూ బాలు మనోజ్ మీదికి చెయ్యి లాపుతాడు. అది చూసి ప్రభావతి బాలు చెయ్యి పట్టుకుని పక్కకు తోసేస్తుంది. రేయ్, ఇంకొక్కసారి వాడిమీద చెయ్యెత్తావంటే నా చెయ్యి నీ చెంప మీదకొస్తుంది అని చెప్పేసి అంటుంది ప్రభావతి. అప్పుడు బాలు, అవునా, నన్ను కొడతావా? నా తప్పు లేకుండా నన్నెలా కొడతావు? అయినా నీకసలు బుద్ధి లేదు, అమ్మవేనా నువ్వు అని అడగ్గానే కోపంతో కొట్టడానికి చెయ్యి లేపుతుంది. అయితే ఆ చెయ్యి పట్టుకుని మీనా, ఆగండత్తయ్యా అని చెప్పేసి చెయ్యి పక్కకు తోస్తుంది. ఏంటే, నీకింత ధైర్యం ఎక్కడ్నించొచ్చింది? నా చెయ్యే పట్టుకుంటావా? నా చెయ్యి పట్టుకుంటావా అంటే, నీ చెయ్యి నేను పట్టుకుంటాను. ఇప్పుడేమైంది? నీ చెయ్యి పట్టుకుంటే ఏమైపోతుంది? అసలు మీకు చెప్పేది అర్థం కాదా? నా భర్త ఎంతో గౌరవించే వ్యక్తి, అలాంటిది అతనెంతో బాధ పెట్టారు. వాళ్ల ఫ్రెండ్స్ మన ఇంటికి రావడం తప్పా? మీ ఫ్రెండ్ చింతామణి వాళ్ళందరూ మన వెనకాల గొయ్యలు తవ్వే వ్యక్తులేగా, వాళ్ళందరొస్తే మాత్రం టీలు కాఫీలు పెట్టి సాగనంపుతూ ఉంటారు కదా, అలాంటిదే వాళ్ల ఫ్రెండ్ కూడా వస్తే తప్పేముంది? వచ్చి చక్కగా 4 మాటలు మంచి మాటలే మాట్లాడతారు వాళ్ళు, లేనిపోనివన్నీ మీకులా మాట్లాడరు. అలాగే కుట్రలు పన్నరు. మీకసలు బుద్ధేమైనా ఉందా? ఇన్నాళ్లు నేనేం మాట్లాడట్లేదన్నది కదా మీకింత పొగరు. అసలేం మాట్లాడుతున్నారో మీకైనా తెలుస్తోందా? ఇంటికొచ్చిన అతిథిని ఎప్పుడూ గౌరవించాలని మా అమ్మాయి చెప్తూ ఉంటారు. ఆ మాత్రం తెలీదా? ఆ మాత్రం సంస్కారం లేదా మీకు? నా భర్త మీదికి చెయ్యిలేపడంటే మీకసలే అధికారం ఉందని? అమ్మగా ఎప్పుడైనా ఆయన్ని ఆదరించారా? ప్రేమగా చూసుకున్నారా? ఏదీ లేదు. అలాంటిది ఇప్పుడు ఇంతిన్ని మాటలు మాట్లాడుతున్నారా మీరు? మీ పెద్ద కొడుకి సపోర్ట్ వస్తే సరిపోదు, అక్కడేం జరిగిందనేది కూడా మీరు తెలుసుకోవాలి అని గట్టిగా చెప్తుంది మీనా ప్రభావతికి. ఏంటే, నువ్వు నాకు చెప్పడమేంటి? నన్నెదిరిస్తున్నావేంటి? ఉన్నదే కదా చెప్పాము. వాడెవడో కోసం నా కొడుకు పస్తులుండమేంటి? ఏంటి, నా కొడుకు వెయిట్ చేయడమేంటి అని అనగానే బాలు, మీనా వీళ్ళకెంత చెప్పినా అనవసరమని చెప్పేసి, అంటే ఏంట్రా అనవసరం? ఏంటనవసరం? మాట్లాడే విధానం కూడా రాదా మీ ఆవిడికి? ఉన్నదే కదా మేం మాట్లాడేది, అందులో తప్పేముంది అనగానే సత్యంకి విపరీతమైన కోపం వస్తుంది. ఏ ప్రభావతి, నోర్ముయ్, నువ్వింక నోరు మూసుకో. ఏం మాట్లాడుతున్నావు? ఇందాకనుంచి వింటున్నాను. ఎలా మాట్లాడాలో కూడా తెలీదా నీకు వ్యక్తులతో? ఇంటికొచ్చిన అతిథిని దేవుళ్లా చూడాలని చెప్పేసి నేనే 100 సార్లు చెప్తాను. అది నీకు తెలుసో లేదో, ఇన్నాళ్లు కాపరం చేస్తున్నావు, నీకు మాత్రం తెలియకుండా పోయింది. అసలు నీ కొడుక్కి బుద్ధిజ్ఞానం ఏమైనా ఉందా? అసలు పిచ్చేమైనా ఎక్కిందా? వాళ్ల ముందు అలా ప్రవర్తిస్తే ఏమనుకుంటారు వాళ్ళు? పాపం వాళ్ళసలు మామూలుగా మనింటికి ఎక్కువ రారు. అలాంటిది మనింటికొచ్చి ప్రసాదం ఇచ్చి నా కోసం ఆగారు అంటే పాపం ఏదో చెప్పాలనుకునే కదా వచ్చారు. అది కూడా చెప్పనివ్వకుండా ఎంత పిచ్చి పనిచేశాడు నీ కొడుకు. అయినా నీకు బుద్ధి లేదు,
మళ్ళీ వాణ్ణే సమర్థించుకుని వస్తున్నావు కదా, అసలు నిన్నెయ్యాలి చంపమీదొకటి అనగానే ఏవండి అంటే నోరు మూయమని చెప్పానా అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు సత్యం. నువ్వే గనక ఇలా మాట్లాడుతూ ఉంటే నేను నిన్ను కొడతాను, నోరు మూసుకో, ఇంకా బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఒక వ్యక్తిని గౌరవించడం నేర్చుకో, వాళ్ల వృత్తి ద్వారా కాదు, ఆ వ్యక్తి మనతో ఉండే విధానం ద్వారా. అసలు నీ కొడుక్కి ఆ మాత్రం బుద్ధి లేదా? ఇలాంటి చెప్పుకోవడం మానేసి వాణ్ణి సమర్థించుకుని వస్తున్నావు. నీకంటూ బుద్ధిజ్ఞానం ఏమైనా ఏడ్చిందా? చీచి, ఏరా మనోజ్, నీకేమైనా పిచ్చి పట్టిందా?